తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కళలో పాములు కనిపిస్తుంటాయి కొంతమందికి, భలే భయం వేస్తూ ఉంటుంది, కాటేసినట్టు, లేదంటే అట్లా మనం వెళ్తుంటే రోడ్డు దాటేసినట్టు అట్లా చెప్తా ఉంటారు. సో ఏమవుతుంది అట్లా కళలోకి వస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కళల మీద సైంటిస్టులు కొన్ని విషయాలు చెప్తారు, మన శాస్త్రాలు కూడా కొన్ని విషయాలని సైంటిస్టులు చెప్పిన విషయాలే చెప్పింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కళలు నిజమవుతాయా, కళలకి సంబంధం ఉందా అంటే ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటుంది. ఏంటంటే సేమ్ ఇదే లొకేషన్ ఇలాంటిదే నా కళ్ళలోకి వచ్చింది అంటారు. చూడండి, ఎవరికి ఆల్రెడీ ఎక్కడో జరిగినట్టుంది అట్లా కూడా అనిపిస్తా ఉంటుంది. అది ఆల్రెడీ స్వప్నంలో 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఎవరికైనా వచ్చి ఉంటుంది. అరే సేమ్ మనుషులు, సేమ్ డ్రెస్ కోడ్, సేమ్ లొకేషన్, సేమ్ సిట్టింగ్, సేమ్ మాటలు నా కళ్ళకి వచ్చాయి అంటాడు. సిచ్యువేషన్ మొత్తం కళ్ళకి వచ్చింది అంటే ఏంటి, సంథింగ్ రికార్డ్ అయ్యి ఉంది ఎక్కడో, అది మనకి ఏదో కాలు కనెక్టివిటీ లాగా ఏదో కళ్ళలోకి వచ్చిపోయింది అది. అయితే ఇంతకీ కళ అంటే ఏమిటి, ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి. ప్రకృతి అంటే అమ్మవారు మనకి ముందుగా ఇవ్వబోయే ఒక హింట్ కళ అనేటువంటిది. అది రకరకాల వాటిలో ఇస్తుంది. దీనికి శాస్త్రంలో ఏ సమయంలో కళ వస్తే ఎంత కాలంలో తీరుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో మీరు కళని యాక్సెప్ట్ చేయాలి, దాని కళని నిజంగా యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఈ శాస్త్రంలో ఇచ్చారు. ఒకటి, మీరు ఉదయం పూట ఏదో ఇప్పుడు మీరు పాము గురించి అడిగారు, పాములు ఆడించేవాడు వచ్చాడు, మీరు పామును చూశారు, అది కళ్ళలోకి వస్తే యాక్సెప్ట్ చేయకూడదు. ఉదయం పూట జరిగిన మాట్లాడిన సంభాషణ, చూసిన విషయాలు, ఊహించుకున్న విషయాలు మళ్ళీ మీకు స్వప్నంలోకి వస్తే సైంటిస్టులు ఏదైతే చెప్తున్నారో మీరు ఆలోచించితే వచ్చిందని, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో ఈ అంశాలు ఉన్నాయి. అంటే మీరు ఉదయం పూట మాట్లాడింది, అనుభవించింది, చూసినటువంటివి ఇవన్నీ మీ కళ్ళలోకి వస్తే అది దాన్ని స్వప్న శాస్త్రం కింద తీసుకోరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనకి అవేమీ కాకుండా వచ్చింది, మీకు సంబంధం లేకుండా, అది ఖచ్చితంగా స్వప్న శాస్త్రంలో దానికి ఒక రిజల్ట్ ఉంది. అయితే ఈ రిజల్ట్ అని చెప్పే విషయంలో కూడా మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఆల్మోస్ట్ ఒక అంటే టైమింగ్ అనేటువంటిది కనుక చూసుకుంటే, మీకు రాత్రి 9కో 10కో నిద్రపోయారు అనుకోండి, 12 లోపల వచ్చింది మీకు కళ, అది సంవత్సరం పడుతుంది ఆ స్వప్నం మీకు అది ఫ్రూట్ఫుల్ అవ్వడానికి, మంచైనా చెడైనా. ఓకే, కానీ అవుతుంది. ఓకే, 12 నుంచి 3 గంటల లోపల వచ్చింది మీకు ఏదైనా స్వప్నం, అప్పుడు అది మీకు ఫలకృతం అవ్వడానికి ఆల్మోస్ట్ 6 months to 3 months టైం పడుతుంది. 3 to 6 months పడుతుంది. 3 to 5 మధ్యలో అయింది, 1 monthలో అవుతుంది. 5 to 6 ఒక 10 to 15 days, లేదా ఎర్లీ మార్నింగ్ ఒక 10 days, 1 week 10 daysలో మీకు 3-4 daysలో కూడా అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేసనే కళ వచ్చింది, కానీ తెల్లారిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట ఇప్పుడు నిద్రపోయే స్వప్నం వచ్చింది, దానికి అస్సలు వాల్యూ లేదని చెప్పింది శాస్త్రం. ఓకే, మనకి గుర్తుంటే ఒకటి, గుర్తు లేకపోతే ఒకటి, కళ వచ్చిన తర్వాత అని కూడా అంటారు కదా. గుర్తుంటేనే దాని స్వప్నం యొక్క ఇది ఉంటుంది. అయితే మధ్యాహ్నం పూట నిద్రపోయే దాని స్వప్నాన్ని అసలు స్వప్నం కింద తీసుకోకూడదు, ఎటువంటి ఫలితము, నిష్ఫలము అని చెప్పారు. ఇక రెండో విషయం, మీకు మంచి స్వప్నం వచ్చింది, ఏ 3 గంటలప్పుడో 4 గంటలప్పుడో నిద్ర లేచారు, ఇంక నిద్రపోవద్దు, చక్కగా లేచి కాలకృత్యాలు తీసుకుని జపమో పూజ చేసుకోండి. చెడు స్వప్నం వచ్చింది మీకు, మళ్ళీ కాలు చేతులు కడుక్కొని భగవంతుని స్మరణ చేసుకుని నిద్రపోతే మంచి స్వప్నం వస్తే ఈ చెడు స్వప్నం యొక్క దుష్ఫలితం పోతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా స్వప్నం అనేటువంటిది ఏంటంటే అమ్మవారు మనకి అందించే ఒక ఇండికేషన్. అంటే నువ్వు చేయబోయే పనుల్లో ఎక్కడో రాంగ్ స్టెప్ పడుతుంది, లేదా రైట్ స్టెప్. అంటే ఇప్పుడు మీరు సర్పం గురించి అడిగారు, సర్పాలు మిమ్మల్ని కాటేసినట్టు వస్తే మంచిదే అని చెప్పింది శాస్త్రం, కానీ మిమ్మల్ని చుట్టినట్టుగా వస్తే మంచిది కాదు, పట్టేసింది మంచిది కాదు. అందులో కొంతమందికి 5 తలల స్వప్నం పాము వచ్చిందండి, పాలకల్లోంచి లేచినది వచ్చింది అంటే చాలా మంచిది, ప్రాబ్లం ఏం లేదు, పడగెట్టినట్టు వస్తే చాలా మంచిది. అయితే ఎప్పుడైనా ఏ స్వప్నంలో అయినా మీకు కళలో మీరు ఒక కొండ ఎక్కుతున్నట్టుగా వచ్చింది అనుకోండి ఉదాహరణకి, చాలా మంచిది, కానీ కొండ నుంచి పడిపోతున్నట్టు వస్తే మంచిది కాదు. అగ్ని వచ్చింది, చాలా మంచిది, ఒక కాగడా మీకు ఇచ్చారు, ఎవరు చీకట్లో వెళ్తున్నావు కదా అంటే మీకు ఒక రూట్ కనబడడానికి ఒక సహాయం మీకు అందబోతుంది. ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్టుగా సర్పం స్వప్నంలోకి వచ్చినప్పుడు కాటు వేసినట్టుగా వచ్చింది అనుకోండి ఉదాహరణకి, మీకు వేరే దుష్ఫలితం జరగవలసినటువంటిది, మీకు ఏదో బ్యాడ్ జరగవలసింది ఈ రూపంలో దోషం పోయిందని అర్థం. భయపడద్దు దాని విషయంలో. కానీ అన్ని శాపాల కన్నా
సర్పశాపం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది కదా అంటే సర్పదోషం చాలా మంది ఏమనుకుంటారంటే స్వప్నంలో కళ్ళు వస్తున్నాయంటే ఇక్కడ 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి ఆ దోషం ఉందని ఇండికేషన్ లేదు అంటే వాళ్ళకి రాహు కానీ కేతు కానీ పంచమంలో గోచారంలో కానీ జన్మజాతకంలో కానీ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ స్వప్నంలో సర్పాలు వస్తూ ఉంటాయి. స్వప్నంలో సర్పాలు రావడము, మాటిమాటికి టీవీల్లో కానీ పేపర్లో కానీ అవే చూడడము, వెళ్తూ ఉంటే కొంచెం ఊర్లు ప్రాంతాల్లో ఉన్నప్పుడు సర్పం యొక్క అది వదులుతుంది చూసారా, అలాంటిది కనబడ్డము, ఇలాంటివన్నీ దర్శనం జరుగుతూ ఉంటుంది. సర్ప దర్శనాలు ఎక్కువగా జరుగుతాయి. కొట్టేసినట్టు లేదా చంపేసినట్టు కూడా కొంతమంది కళలో నాకు తరచుగా అలాగే కళలు వస్తున్నాయండి. పురాణంలో మన పాస్ట్ లైఫ్ లో లేదంటే 2 విషయాలు, పెద్దవాళ్ళు ఎవరో సర్పదోషం ఉంది చంపినట్టుగా కళ వచ్చింది అనుకోండి, అప్పుడు పూర్వజన్మల్లో ఏదో సర్ప సంబంధించిన దోషం చేశాడు, దాన్ని క్లియర్ చేసుకోమని చెప్తుంది. అలా కాకుండా మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి వస్తే వెంటనే చంపేశారు దాన్ని, ఉదాహరణ అది మంచిదే. అంటే ఏంటి, మీకు కాలం అనుకూలించకుండా, మీకు ఏదో సర్పం అంటే కాలంతో సమానం, అనుకూలించకుండా మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని మీరు జయించారు అని అర్థం అనమాట. అట్లా ఆ రకంగా మనం తీసుకోవాలి. జనరల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుగారు? ఇలా తరచుగా కల్లోకి వస్తున్నాయి, తరచుగా భయం వేస్తుంది. సర్పశాంతి అని ఉంటుంది, సర్పశాంతి చేయించుకోవచ్చు. రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయొచ్చు. రావి చెట్టు కిందని మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటుంది, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేసి ప్రదక్షిణం చేయొచ్చు. ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇదవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకేదైనా స్వప్నం రాగానే మనం చాలామంది తెలియక వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్తారు, అలా చెప్పకూడదు. ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత చెప్పాలి మన స్వప్నం గురించి. త్రిజట్ట స్వప్న వృత్తాంతము, గజేంద్ర మోక్షము, రామాయణ మహాభారతాలు లాంటివి వింటే కూడా దుష్స్వప్న నాశనం అవుతుంది. అది ఎలాంటిదైనా కూడా. రైట్ గురుగారు, కొంతమంది కొన్ని రెమెడీస్ లాగా చెప్తుంటారు, వెండి సర్పాన్ని వేయండి ఏదైనా ఆలయంలో, సర్పదోషాలు దోషాలకి సంబంధించా. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.